నిర్గమకాండం 29వ అధ్యాయము. అహరోనును అతని కుమారులను ప్రభువునకు సమర్పించుట. నాకు యాజకులుగా సేవలు చేయుటకై అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠింపవలసిన నియమమిది. ఒక కోడెను, వంకపెట్టుటకు వీలులేని 2 పొట్టేళ్లను గైకొనుము. పులియని రొట్టెలను, నూనెతో చేసిన పొంగని రొట్టెలను, నూనె రాచిన పొంగని పలుచని రొట్టెలను గైకొనుము. వీనిని గోధుమ పిండితో చేయవలెను. కోడెను, పొట్టేళ్లను కొనివచ్చునప్పుడు ఈ రొట్టెలను కూడా గంపలో పెట్టుకుని వచ్చి నాకు సమర్పింపుము. యాజకులకు శుద్ధి, వస్త్రధారణము, అభిషేకము. అహరోనును అతని కుమారులను గుడారము గుమ్మము వద్దకు కొనిరమ్ము. వారిని నీటితో శుభ్రము చేయవలయును. అంతటా పవిత్ర వస్త్రములను తీసుకొనుము. చొక్కాను, పరిశుద్ధ వస్త్రము మీద తాల్చు అంగీని, ఎఫోదు పరిశుద్ధ వస్త్రమును, వక్షఫలకమును అహరోనునకు తొడుగుము. అతనికి నడికట్టును బిగింపుము. అతని తల మీద తలపాగా పెట్టి పతకమును ఆ పాగాకు కట్టుము. అటు తరువాత అభిషేక తైలమును కుమ్మరించి అతనికి శిరస్సున అభిషేకము చేయుము. ఆ పిమ్మట అతని కుమారులను కొనివచ్చి అంగీలు తొడుగుము. వారికి నడికట్లు కట్టి తలల మీద టోపీలు పెట్టుము. నా నిత్య నియమమును అనుసరించి వారు నా యాజకులగుదురు. అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠింపవలసిన వైనమిది. సమర్పణము. ఇక కోడెను గుడారం ఎదుటకి కొనిరమ్ము. అహరోనును అతని కుమారులను దాని తల మీద చేతులుంతురు. గుడారము గుమ్మమునొద్ద ప్రభువు సమక్షమున కోడెను వధింపుము. దాని నెత్తురు కొంత తీసుకొని నీ మునివ్రేళ్లతో పీఠము కొమ్ములకు పూయుము. మిగిలిన నెత్తురునంతటిని పీఠ పాదము కడ కుమ్మరింపుము. అటు పిమ్మట కోడె ప్రేగులను, కాలేయమునకు అంటియున్న క్రొవ్వును, మూత్ర గ్రంథులను, వానికి అంటియున్న క్రొవ్వును తీసుకొని పీఠముపై నాకు సమర్పణముగా దహింపుము. కాని దాని మాంసమును, చర్మమును, పేడను శిబిరము వెలుపల కాల్చివేయుము. ఇది పాపమును తొలగించు సమర్పణమగును. అటు తరువాత ఒక పొట్టేలిని కొనిరమ్ము. అహరోను అతని కుమారులు దానిమీద చేతులుంతురు. పొట్టేలిని వధించి దాని నెత్తురును పీఠము 4 వైపులా చల్లుము. పొట్టేలిని ముక్క ముక్కలుగా కోయుము. దాని ప్రేవులను, కాళ్లను కడిగి వానిని దాని మాంసపు ముక్కల మీదను తల మీదను పేర్చుము. అటు పిమ్మట పొట్టేలినంతటిని పీఠము మీద నాకు బలిగా దహింపుము. ఇది ప్రభువునకు అర్పించు దహనబలి. దాని సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. ఇది ప్రభువు కొరకై అగ్నిచే అర్పించిన దహనబలి. ఆ మీదట 2వ పొట్టేలిని కొనిరమ్ము. అహరోను అతని కుమారులు దానిమీద చేతులుంతురు. పొట్టేలిని చంపి దాని నెత్తురు కొంత తీసుకొని అహరోను అతని కుమారుల కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతి బొటనవ్రేళ్ల మీదను, కుడి కాళ్ల బొటనవ్రేళ్ల మీదను పూయుము. మిగిలిన నెత్తురు పీఠము నలువైపులా చల్లుము. పీఠము మీద నెత్తురును, అభిషేక తైలమును కొంత తీసుకొని అహరోను మీదను, అతని కుమారుల మీదను, వారి వస్త్రముల మీదను చిలుకరింపుము. అతడు
అతని కుమారులు వారి దుస్తులు ప్రభువునకు అంకితమగును. యాజకులను ప్రతిష్ఠించుట. పొట్టేలి నుండి క్రొవ్వుగల తోకను, ప్రేవుల మీది క్రొవ్వును, కాలేయము మీది క్రొవ్వును, మూత్ర గ్రంథులను, వాని క్రొవ్వును, కుడి తొడను గైకొనుము. ఇది ప్రభువునకు సమర్పించిన పొట్టేలు. ప్రభువు ఎదుటనున్న పులియని రొట్టెల గంప నుండి ఒక రొట్టెను, నూనెతో చేసిన రొట్టెనొకదానిని, ఒక పల్చని రొట్టెను గైకొనుము. ఈ భక్ష్యములను అహరోను అతని కుమారుల చేతులలో పెట్టి వానిని ప్రభువునెదుట ఎత్తి సమర్పింపు మనుము. అటు పిమ్మట వారి చేతుల నుండి ఆ భోజన పదార్థములను గైకొని పీఠము మీద దహన బలిగా కాల్చివేయుము. దాని సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. అది ప్రభువునకు అర్పించిన దహన బలి. అహరోనును ప్రతిష్ఠించునప్పుడు సమర్పించిన పొట్టేలి రొమ్మును తీసుకొని ప్రభువునెదుట ఎత్తి సమర్పింపుము. ఈ భాగము నీకు లభించును. అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించినప్పుడు సమర్పించిన పొట్టేలి రొమ్మునెత్తి సమర్పింపుము. యాజకుల కొరకై అట్టిపెట్టిన తొడను కూడా అట్లే ఎత్తి సమర్పింపుము. నా నిత్య నిబంధనము ప్రకారము ఈ భాగములను ఇశ్రాయేలు ప్రజలు అహరోనునకు అతని కుమారులకు ఇచ్చివేయవలయును. ఇశ్రాయేలు ప్రజలు వారి సమాధాన బలుల నుండి యాజకులకు అర్పింపవలసిన భాగం ఇది. ఈ భాగమును వారు ప్రభువునకే అర్పించినట్లగును. అహరోను మరణానంతరము అతని వస్త్రములను అతని కుమారులకు ఇయ్యవలెను. అతని కుమారులు ఆ వస్త్రములతోనే అభిషేకము పొంది ప్రతిష్ఠితులు అగుదురు. అహరోను తరువాత యాజకుడగు అతని కుమారుడు పరిశుద్ధ స్థలమున పరిచర్య చేయుటకై గుడారమున ప్రవేశించినప్పుడు ఆ వస్త్రములను 7 నాళ్ల పాటు ధరించును. పవిత్ర భోజనము. యాజకులను ప్రతిష్ఠించినప్పుడు సమర్పించిన పొట్టేలి మాంసమును తీసుకొని ఒక పవిత్ర స్థలమున వండుము. గుడారపు గుమ్మమునెదుట అహరోను అతని కుమారులు గంపలోని రొట్టెలను ఆ వండిన మాంసమును భుజింతురు. వారిని ప్రతిష్ఠించి ప్రభువునకు సమర్పించినప్పుడు వారి పాపమునకు పరిహారము చేయుటకు గాను సమర్పించిన బలినే వారిట భుజింతురు. ఇది పవిత్ర భోజనము కనుక ఇతరులు దీనిని భుజింపకూడదు. భుజింపగా ఉదయమునకు మిగిలిపోయిన మాంసమును రొట్టెలను కాల్చివేయవలెను. అది పవిత్ర భోజనము కనుక దానిని భుజింపరాదు. అహరోనును అతని కుమారులను నేను ఆజ్ఞాపించిన ప్రకారముగానే ప్రతిష్ఠింపుము. వారి నివేదనము 7 నాళ్లు సాగును. బలిపీఠమును ప్రతిష్ఠించుట. ప్రతిదినము పాప పరిహారార్థము ఒక ఎద్దును పాప పరిహార బలిగా సమర్పింపుము. పాప పరిహారార్థము సమర్పించిన బలి వలన పీఠము మీది నుండి పాపములను తొలగింతువు. తరువాత పీఠమునకు అభిషేకము చేసి దానిని ప్రభువు కొరకు ప్రతిష్ఠింపుము. 7 నాళ్లు పీఠము మీది పాపములను తొలగించుటకై పాప పరిహార బలులను సమర్పించి ఆ పిమ్మట పీఠమును ప్రభువు కొరకు ప్రతిష్ఠింపుము. అప్పుడు పీఠము పరమ పవిత్రమగును. దానిని అంటినదెల్లా పవిత్రమగును. ప్రతిదిన దహన బలి. నీవు
పీఠము మీద సమర్పింపవలసిన బలులివి. కలకాలము ప్రతిరోజు ఏడాది గొర్రెపిల్లలను రెండింటిని బలిగా సమర్పింపవలయును. వానిలో ఒకదానిని ఉదయము మరియొక దానిని సాయంకాలము సమర్పింపవలయును. ఉదయము అర్పించు గొర్రెపిల్లతో పాటు అచ్చమైన 3 పాత్రల ఒలీవు నూనెతో కలిపిన 10వ వంతు మంచి గోధుమ పిండిని కూడా అర్పింపవలయును. వానితో పాటు 3 పాత్రల ద్రాక్షసారాయమును కూడా పానబలిగా ధారపోయవలెను. సాయంకాలం అర్పించు గొర్రెపిల్లతో పాటు ఉదయమునందువలె భోజన బలిని పానబలిని సమర్పింపవలయును. వీని సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. ఇవి ప్రభువు కొరకై అగ్నిచే కావించిన దహన బలులు. ఈ దహన బలులను అన్ని కాలములందు అన్ని తరముల వారు గుడారము గుమ్మమునొద్ద ప్రభుడనైన నాకు సమర్పింపవలయును. నీతో మాటాడుటకు అచట నేను సాక్షాత్కరింతును. అచట నేను ఇశ్రాయేలీయులకు సాక్షాత్కరించెదను. నా సాన్నిధ్యము వలన ఆ చోటు పవిత్రమగును. గుడారమును పీఠమును నేను పవిత్రము చేసెదను. నాకు యాజకులుగా పరిచర్య చేయుటకుగాను అహరోనును అతని కుమారులను పవిత్రపరచెదను. నేను ఇశ్రాయేలీయుల నడుమ వసింతును. వారికి దేవుడనై ఉందును. నేను ఇశ్రాయేలీయులకు ప్రభువును. దేవుడనై వారి నడుమ వసించుటకు ఐగుప్తు నుండి వారిని తోడ్కుని వచ్చి తినని ప్రజ గుర్తించును. అవును, నేను వారి ప్రభుడను, దేవుడను. లేవీయ కాండము 21వ అధ్యాయము. యాజకులు పవిత్రులుగా ఉండవలయును. యాజకులు. ప్రభువు మోషేను అహరోను కుమారులైన యాజకులతో ఇట్లు చెప్పుమనెను. ఏ యాజకుడైనా తన కుటుంబ సభ్యులలో ఎవడైనా చనిపోయినప్పుడు అతని శవము చెంతకు పోయి శుచిత్వమును కోల్పోరాదు. కాని అతడు దగ్గరి బంధువైన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు ఇంకనూ పెళ్లి కాక పుట్టినింటనే వసించుచున్న సోదరి శవములను మాత్రము సమీపింపవచ్చును. అతడు భార్య వైపు బంధువులు చనిపోయినప్పుడు వారి శవముల చెంతకు పోయి శుచిత్వమును కోల్పోరాదు. ఏ యాజకుడు తన తల గొరిగించుకోరాదు, గడ్డము కత్తిరించుకోరాదు, శరీరమున కత్తితో గంట్లు పెట్టుకోరాదు. అతడు పవిత్రుడై ఉండవలయును. నా నామమును అమంగళము చెయ్యరాదు. నైవేద్యములకు దహన బలులు నాకు అర్పించునది అతడే. కనుక అతడు పవిత్రుడై ఉండవలయును. యాజకుడు కులటను గాని విడాకులు పొందిన స్త్రీని గాని పెండ్లియాడరాదు. అతడు దేవునికి పవిత్రమైనవాడు. ప్రజలు యాజకుని పవిత్రునిగా ఎంచవలయును. ప్రభువుకు నైవేద్యములు అర్పించునది అతడే. నేను పవిత్రుడనైన ప్రభువును, మిమ్ము పవిత్రులను చేయువాడను. ఏ యాజకుని పుత్రిక అయినా కులట అయినచో ఆమె తండ్రికి తలవంపులు తెచ్చును. కనుక ఆమెను నిలువున కాల్చివేయవలయును. ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుని శిరస్సును తైలముతో అభిషేకింతురు. అతడు పవిత్రుడై యాజక వస్త్రములు తాల్చును. అట్టివాడు తల విరబోసికోరాదు, బట్టలు చించుకోరాదు. అతడు అభిషిక్తుడై నాకు అర్పింపబడినవాడు. అట్టివాడు శుచిత్వమును కోల్పోరాదు.
అతడు నా గుడారమును వీడి శవమున్న ఇంట ప్రవేశించనేని అది తండ్రి లేక తల్లి శవమైన నా గుడారమును అపవిత్రము చేసినట్లే అగును. నేను ప్రభువును. ప్రధాన యాజకుడు కన్యను మాత్రమే పెండ్లియాడవలయును. వితంతువును గాని వేశ్యను గాని విడాకులు పొందిన స్త్రీని గాని పెండ్లియాడరాదు. యాజకు కుటుంబముకు చెందిన పడుచును మాత్రమే చేపట్టవలయును. కానిచు యాజకులు కానున్న అతని బిడ్డలు భ్రష్టులగుదురు. ప్రభువునైన నేను అతనిని పవిత్రుని చేసి తిని. యాజకులగుటకు ఆటంకములు. ప్రభువు మోషేను అహరోనుతో ఇట్లు చెప్పుమనెను. నీ వంశజులలో అంగవైకల్యము కలవారెవరూ నాకు నైవేద్యములు అర్పింపరాదు. కలకాలము వారికి ఈ నియమము వర్తించును. వికలాంగులు అనగా కుంటివారు, గ్రుడ్డివారు, ముక్కురహితులు, వికృత రూపులు, చెయ్యి కాలు లేని అవిటివారు, గూనివారు, మరుగుజ్జులు, నేత్రవ్యాధి, చర్మవ్యాధి కలవారు, నపుంసకులు నాకు నైవేద్యములు అర్పింపరాదు. అహరోను వంశజులు ఎవరైనను వికలాంగులైనచు నాకు నైవేద్యములు అర్పింప దగ్గరకు రాకూడదు. అట్టివారు నాకు అర్పింపబడిన పవిత్ర నైవేద్యములను అతి పవిత్ర నైవేద్యములను కూడా భుజింపవచ్చును. కాని వారు వికలాంగులు కనుక అడ్డుతెర చెంతకు పీఠము చెంతకు రాకూడదు. వారు ప్రభువునైన నేను పునీతము చేసిన ఈ పవిత్ర సామగ్రిని అమంగళపరపకూడదు. ఈ సంగతులన్నిటినీ మోషే అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసెను. 119వ కీర్తన. నేను న్యాయమును ధర్మమును పాటించి తిని, నన్ను శత్రువుల చేతికి అప్పగింపకుము. నీవు ఈ దాసునికి హామీగా ఉండుము. గర్వాత్ములు నన్ను పీడింపకుండా అడ్డుపడుము. నీ రక్షణ కొరకు, నీ వాగ్దాన సాఫల్యము కొరకును ఎదురు చూచి మా కన్నులు వాచినవి. ఈ దాసుని ప్రేమతో బ్రోవుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీవు నాకు వివేకము ఇచ్చినచో నేను నీ శాసనములను గ్రహింతును. ప్రభు, ప్రజలు నీ ధర్మశాస్త్రమును మీరుచున్నారు. నీవు జోక్యము చేసుకొనుటకు ఇది తరుణము. బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను ఎక్కువగా నేను నీ కట్టడలను ఆశింతును. కనుక నీ ఆజ్ఞల ప్రకారము నా జీవితమును దిద్దుకొందును. అసత్య మార్గములను నేను అసహ్యించుకొందును. నీ శాసనములు అద్భుతమైనవి కావున నేను వానిని పాటింతును. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. తెలివిలేని వారికి తెలివి పుట్టించును. నీ ఆజ్ఞల మీద గల మిక్కుటమైన కోర్కెచే నేను నోరు తెరచి ఆరాటము చెందుచున్నాను. నిన్ను ప్రేమించు వారిని నీవు అనుగ్రహింతువు కనుక నా వైపు దృష్టి మరల్చి నన్ను కరుణింపుము. నీ వాగ్దానము ప్రకారము నన్ను పడిపోనీకుండా కాపాడుము. నేను చెడ్డకు లొంగిపోకుండునట్లు చెయ్యుము. పీడకుల నుండి నన్ను రక్షింపుము. నేను నీ ఉపదేశములను పాటింతును. నీ ముఖ కాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రజలు నీ ధర్మశాస్త్రమును పాటింపకపోవుటను చూచి నేను కన్నీరు ఏరులుగా కార్చుచున్నాను. ప్రభు, నీవు నీతిమంతుడవు. నీ విధులు న్యాయమైనవి. నీవు దయచేసిన శాసనములు న్యాయయుక్తములను విశ్వసనీయములను అయినవి. నా శత్రువులు
నీ వాక్యమును అనాదరము చేయుచున్నారు గాన కోపము నన్ను దహించి వేయుచున్నది. నీ వాగ్దానము నమ్మదగినది, అది నీ దాసునికి ప్రీతిపాత్రమైనది. నేను అల్పుడను, తిరస్కృతుడను, అయినను నేను నీ ఉపదేశమును విస్మరింపను. నీ నీతి శాశ్వతముగా నిల్చును, నీ ధర్మశాస్త్రము సత్యసమ్మతము. నేను వేదనలకును విచారమునకును గురి అయితిని, కాని నీ ఆజ్ఞలు నాకు ప్రమోదము చేకూర్చును. నీ శాసనములు ఎప్పటికీ నీ ధర్మయుక్తములైనవి. నాకు జ్ఞానమును అనుగ్రహింపుము, నేను బ్రతికిపోయేదను. ప్రభు, నేను పూర్ణ హృదయముతో నీకు మొరపెట్టి తిని, నా వేడికోలును ఆలింపుము. నేను నీ కట్టడలను పాటింతును. నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నన్ను కాపాడుము. నేను నీ శాసనములను గైకొందును. వేకువనే లేచి నేను నీ సహాయమును అర్థింతును. నేను నీ వాగ్దానమును నమ్మి తిని, నేను రేయెల్లా మేల్కొనియుండి నీ వాక్యములను ధ్యానించుకొందును. ప్రభు, నీవు ప్రేమమయుడవుగాన నా వేడుకోలును ఆలింపుము. నీవు న్యాయవంతుడవుగాన నా ప్రాణమును కాపాడుము. క్రూరులైన పీడకులు నన్ను సమీపించుచున్నారు. వారు ఏనాడుదో నీ ధర్మశాస్త్రమును పాటింపలేదు. కాని ప్రభు, నీవు నాకు చేరువలోనే ఉన్నావు. నీ కట్టడలన్నీయూ సత్యములు. నీ శాసనములు శాశ్వతమైనవని నాకు పూర్వము నుండియే తెలియను. నా బాధలను గుర్తించి నన్ను కాపాడుము. నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు. నీవు నా పక్షమున వాదించి నన్ను రక్షింపుము. నీ వాగ్దానము ప్రకారము నాకు జీవమును ఇమ్ము. దుష్టులు నీ శాసనములను పాటింపరు కనుక వారికి రక్షణము లేదు. ప్రభు, నీవు నా పట్ల మిగుల నెలరు చూపితివి. నీ విధుల ప్రకారము నాకు జీవముని ఇమ్ము. నాకు శత్రువులను పీడకులను చాలామంది ఉన్నారు. అయినను నేను నీ శాసనముల నుండి వైదొలగలేదు. ఆ దుష్టులను చూడగా నాకు అసహ్యము కలుగుచున్నది. వారు నీ వాక్యములను పాటింపరు. ప్రభు, నీ ఆజ్ఞలనిన నాకెంతిష్టమో చూడుము. నీవు ప్రేమ కలవాడవు కనుక నాకు జీవము నిమ్ము. నీ వాక్యమునందలి ముఖ్య గుణము సత్యం. నీ న్యాయ విధులన్నీయు కలకాలము నిల్చును. అధికారులు నన్ను నిష్కారణముగా హింసించిరి. అయినను నేను నీ వాక్యము పట్ల భయభక్తులు చూపుదును. పెన్నిదిని కనుగొనిన వాని వలె నేను నీ వాక్యములను చూచి ఆనందింతును. అబద్ధమనిన నాకు అసహ్యము. నీ ధర్మశాస్త్రమనిన నాకు పరమ ప్రీతి. న్యాయయుక్తములైన నీ విధులకు గాను దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు అర్పింతును. నీ ధర్మశాస్త్రమును చేకొను వారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. వారు కాలు జారి పడిపోరు. ప్రభు, నేను నీ రక్షణము కొరకు ఎదురుచూచుచున్నాను. నేను నీ ఆజ్ఞలను పాటింతును. నేను నీ శాసనములను గైకొందును. అవి నాకు ప్రీతిని కలిగించును. నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును. నీ కార్యములెల్లా నాకు తెలియను. ప్రభు, నా వేడుకోలు నీ సన్నిధిని చేరునుగాక. నీవు వాగ్దానము చేసినట్లే నాకు వివేకమును దయచేయుము. నా విన్నపము నీ సన్నిధిని చేరునుగాక. నీవు మాట ఇచ్చినట్లే నన్ను రక్షింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించితివి కనుక
నా పెదవులు నిన్ను స్తుతించును. నీ ఆజ్ఞలు న్యాయయుక్తములు. నా నాలుక నీ వాగ్దానములను కీర్తించును. నేను నీ ఉపదేశములను చేకొంటిని. నీవు నన్ను ఆదుకొనుటకు నీ హస్తము సిద్ధముగా నుంచెము. ప్రభూ, నేను నీ రక్షణము కొరకు ఆశగొనియున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ఆనందమునొసుగును. నేను నిన్ను స్తుతించుటకు దీర్ఘకాలము జీవింతునుగాక. నీ విధులు నాకు సాయము చెయ్యునుగాక. నేను మంద తప్పిన గొర్రె వలె తిరుగాడజొచ్చి తిని, నీ దాసుని వెదుకుటకు రమ్ము. నేను నీ ఆజ్ఞలను విస్మరింపలేదు.